ప్లాస్టిక్ రహిత రాయదుర్గం కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఉంది మున్సిపాలిటీ. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య దినంగా ఆచరిస్తూ ఉన్నాం. రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా సుమారు 400 మంది పని చేస్తూ ఉన్నారు. రాయదుర్గం పట్టణంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణాన్ని శుభ్రంగా మార్చడానికి ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఒక మంచి కార్యక్రమంగా ప్రజలందరూ భావించాలా. ఎవరికి వాళ్ళు, ప్రతి పౌరుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడైతే తన ఒంటిని, తన ఇంటిని, పట్టణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఎవరో ఇప్పుడు కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పరిశుభ్రత కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటే అది సాధ్యం కాదు. ప్రతి మనిషి ఒక పారిశుద్ధ్య కార్మికుడు అయినప్పుడే పరిశుభ్రత సాధ్యమవుతుంది. కాబట్టి నేను పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనమందరము ఇప్పుడు మనము ప్రతిరోజు మన ఒంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నామో, మన ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా చూసుకుంటున్నామో, మన పరిసరాలని, మన వీధుల్ని, మన పట్టణాన్ని అట్లాగే పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని, కృషి చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో రాయదుర్గం పట్టణంలో 1,00,000 టన్నుల లెగసీ వేస్ట్ను, అంటే దశాబ్దాల తరబడి పోగైన చెత్తనంతా కూడా శుభ్రం చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ 1,00,000 టన్నుల్లో 30,000 టన్నులు ఇప్పటికే శుభ్రపరిచారు. ఇంకో 70,000 టన్నులు ఒక నెలన్నర కాలంలో పూర్తిగా శుభ్రపరిచేదానికి పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. దాంతోపాటు దాదాపు 57 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశాం. దాంట్లో ఒక 2 ట్రాక్టర్లు కొన్నాం, తర్వాత చెత్త బండ్లు పెంచాం, పారిశుద్ధ్య కార్మికులకి తగిన పనిముట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం ఈ 57 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఇదే కాకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంది. కాబట్టి ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, ఏ పట్టణానికి తీసుకోని విధంగా రాయదుర్గాన్ని తీర్చిదిద్దడానికి అనేక రూపాల్లో నిధులు తీసుకొస్తూ ఉన్నాం. ఆ నిధులన్నింటినీ సద్వినియోగం చేసి పట్టణంలో పౌర సౌకర్యాలు మెరుగుపరచడానికి, అందమైన, సుందరమైన, అభివృద్ధికి చిరునామాగా ఉండే రాయదుర్గంగా ఈ రాయదుర్గం పట్టణాన్ని తీర్చిదిద్దుతామని మీ అందరికీ నేను మనవి చేస్తాను.